కార్తీక మాసంతో ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇక సోమవారం కావడంతో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అభిషేకాలు, దీపారాధనలు చేస్తున్నారు. మణికొండ శివాలయం నుంచి కార్తీక సోమవారం ప్రత్యేకతపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. కావ్య, ఓ టు యు. కార్తీక మాసం అంటే ఆ పరమ శివుడికి, ఆ త్రినేత్రుడికి చాలా ఇష్టమైన మాసం. అది కార్తీక సోమవారం అంటే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ ఈ సోమవారానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఒక పక్క స్వాతి నక్షత్రం, సప్తమి తిథి, ఈ రెండు కూడా కలిసి రావడంతో ఈ సోమవారం రోజు ఎవరైతే శివుడికి అభిషేకం, దీపారాధన చేస్తారో వారికి కోటి జన్మల ఫలితం లభిస్తుంది అని కూడా ఒక ప్రతీతి. వందల సంవత్సరాల తర్వాత ఈ రెండు తిథి నక్షత్రం కలిసి రావడంతో పూర్తిగా శివకేశవుల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మణికొండ శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం 3:30 నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. మనం చూడొచ్చు, ఆలయ ప్రాంగణంలో ఒక పక్క ఆ పరమశివుడికి కార్తీక దీపాలు వెలిగిస్తుంటే మరో పక్క ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయి. మరో పక్క మనం చూసినట్టయితే పుట్టమన్నుతో ప్రత్యేకంగా ఆ శివుడిని రూపొందించి ప్రత్యేకమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు జరగబోతున్నాయి. ఈ సోమవారానికి ఎలాంటి విశిష్టత, ప్రత్యేకత ఉంది అనేది ఇక్కడ ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం, తెలుసుకుందాం. కార్తీక సోమవారం అంటేనే చాలా ప్రత్యేకత. దాంతోపాటు ఈసారి ఒక నక్షత్రం, తిథి రెండు కూడా కలిసి రావడంతో చాలా ప్రత్యేకత అని వినిపిస్తుంది. ఈ తిథి నక్షత్రాలు కలియక వల్ల ఏంటి ప్రత్యేకత, ఏంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇవాళ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈరోజు సప్తమి శ్రవణ నక్షత్రంతో కూడిక ఉన్నది. దీన్ని విశేషంగా చెప్పబడినది శాస్త్రాల్లో. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడికి విశేషంగా అభిషేకాలు చేసుకున్నట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని మనకి పెద్దలు ఎంతోమంది చెప్పారు. ఇంకొకటి, ఈ రోజున మేము అందుకనే దాని నిమిత్తమై ఈరోజు మేము విశేషంగా మహాలింగార్చన అని చెప్పి 366 పుట్టమట్టితో లింగాలను తయారు చేసి దాన్ని విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ ఏర్పాటంతా అక్కడే ఉన్నదండి. అది దానికి సంబంధించినంతా కూడా మీకు వివరణంగా ఉంటుంది. దీని యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ మహాలింగార్చన చేసుకున్నప్పుడు దరిద్ర బాధలు కానీ, భూతప్రేత పిశాచాల యొక్క బాధలు కానీ, తర్వాత నరదిష్టి కానీ, నవగ్రహ దోషాలు కానీ ఉంటే పోతాయని చెప్పి మనకి మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఉపదేశించారు. కాబట్టి ఇది ఆ రోజు నుంచి మొదలైనది ఈ మహాలింగార్చన, సహస్రలింగార్చన అని. కాబట్టి దీన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఉపదేశించారు. కాబట్టి దీన్ని కలియుగంలో పుట్టమట్టితో చేసుకుంటే విశేషత కలిగి ఉన్నది. కాబట్టి దాని గురించి మనకి ఎన్నో శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి దాన్ని పురస్కరించుకునే ఈరోజు సప్తమి శ్రవణ నక్షత్రంతో కూడుకుండడం వల్ల మేము ఈ అభిషేకం ఏర్పాట్లు చేయబడింది. మరి ఇంకొక వైపు మనం ఇది ప్రధాన ఆలయం, ఇక్కడ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఆలయంలో మనం కుడి వైపు చూసినట్టయితే ఇప్పుడిప్పుడే అక్కడ పూజ కార్యక్రమాలకి పుట్ట మన్నుతో ప్రత్యేకమైన శివలింగాలను చేసి అర్చన చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా ఎప్పుడైతే అభిషేక ప్రారంభం అవుతుందో ఆ కార్యక్రమం ఎప్పుడైతే ఆ శివుణ్ణి దర్శించుకోవాలో, అభిషేక కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ భక్తులు కూడా మనం చూస్తున్నాం, వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇది పుట్టమన్ను. దీంతో ఇప్పుడు ఆ పరమశివుణ్ణి చేయబోతున్నారు. ఆ త్రినేత్రుడికి, అభిషేక ప్రియుడికి అభిషేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ గరళకంఠుడిని చూడడానికి, అభిషేక కార్యక్రమాలను చూడడానికి కూడా భక్తులు ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందమ్మా ఇవాళ కార్తీక సోమవారం ఇలాంటి ప్రత్యేకమైన అభిషేకం? చాలా బాగుంది. ఇలాంటి అరుదైన రోజుకి మేమందరం ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పూజలు సాధారణంగా 2 కళ్ళు సరిపోవు. పరమశివుడిని ప్రార్థిస్తుంటే రోజు ఆకాశ దీపానికి కూడా మేము రోజు 5:30కి వస్తున్నాము. ఈ గుడిలో చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఈ పూజకి మేము రావడం, ఇవి చూడడం. ఈరోజు అందులోని మట్టితో చేస్తారట, పుట్టమట్టితో. అది కూడా ఈ పూజ చూడడం కళ్ళు ధన్యమైనట్టే అందరికీ. ఎలా అనిపిస్తుందాం అంటే ఒక పుట్టమన్నుతో శివలింగాన్ని, అంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా ఆలయంలో చూస్తే ఒక రాతితో ఉంటుంది, అది ఒక పుట్టమన్నుతో శివుణ్ణి చేసి అర్చించబోతున్నారు. అది చూడడానికి ఎలా అనిపిస్తుంది?
చాలా ఇది గొప్ప విషయమే చెప్పుకోవచ్చండి. నార్మల్గా మనం శివాభిషేకం అనేది ప్రతి వారం కూడా చేస్తూ ఉంటాము. అందులోని విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏంటంటే ప్రత్యేకించి పుట్టమనితో చేయడం అనేది దరిద్రాన్ని దూరం చేస్తుందని, మనకి ఎన్నో సుఖశాంతుల్ని కలుగజేస్తుందనే ఒక నమ్మకంతో అందరూ వచ్చి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఈ విశేషాన్ని నిజంగా మేము కూడా పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అంటే కార్తీక మాసంలో దీపారాధన చేసిన ఆ త్రినేత్రుడిని, ఆ గరళ కంఠుని అభిషేకించినా కానీ ఒక పుణ్య ఫలం దక్కుతుందని ఒక నమ్మకం మనం భక్తుల్లో చూస్తున్నాం. అందుకనే ఉదయం నుంచి కూడా భాగ్యనగరంలో ఉండే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒక పక్క కార్తీక దీపాలు వెలిగిస్తూనే అభిషేక కార్యక్రమాలు, అర్చన, హోమ కార్యక్రమాలు కూడా భక్తులు పాల్గొంటున్నారు. దానికి పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం మణికొండ శివాలయం దగ్గర ఉండే పరిస్థితి. అవుట్ స్టూడియో.